హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం కవి పరిచయాలు, ఇతివృత్తాలు అండ్ ప్రక్రియలు చూడబోతున్నాం. త్యాగనిరతి రాసింది నన్నయ్య. ఇతివృత్తం త్యాగగుణం ఇతిహాసం. సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. యాత్రానుభవం యాత్రా రచన బండారి బసవన్న. పాల్కురికి సోమనాథుడు. భక్తి తత్పరత ద్విపద. అసామాన్యులు శ్రమ సౌందర్యం వ్యాసం. శతకసుధ శతక కవులు నైతిక విలువలు శతకం. తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదరాజు రామరాజు. సంస్కృతి వ్యాసం. మంజీరా డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. నదీ ప్రశంస గేయం. చిన్నప్పుడే ఒట్టుకోట అల్వారు స్వామి. సామాజిక స్పృహ కథానిక. అమరులు ఆచార్య కె రుక్నుద్దీన్. ఉద్యమ స్ఫూర్తి వచన కవిత. సింగరేణి సహజ సంపద వ్యాసం. కాపుబిడ్డ గంగులు సాయిరెడ్డి. రైతు జీవితం కావ్యం. మాట్లాడే నాగలి పొన్కున్నం వర్కై. అనువాదం ఎన్ వేణుగోపాలరావు. జంతు ప్రేమ అనువాద కథ. ఫస్ట్ లెసన్ త్యాగనిరతి రాసింది నన్నయ్య. మరి ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాక్ రూపంలో ఉండేవి, అంటే మాటల రూపంలో. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది. శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య. ఇతనికి వాగను శాసనుడు అనే బిరుదు ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదారాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. నెక్స్ట్ సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. ఈ పాఠం యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందింది. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసినటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. ముద్దు రామకృష్ణయ్య మంతని గ్రామంలో జన్మించాడు. అయితే 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలను పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి గొప్ప విద్యావేత్త. సో ఇందులో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ముద్దు రామకృష్ణయ్య. నెక్స్ట్ బండారి బసవన్న. పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠం ద్విపద. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవపురాణం తృతీయాశ్వాసంలోనిది. అయితే ఇక్కడ చూడండి కవి పరిచయం. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి.
బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. ఈయన యొక్క జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి లేదా పాల్కుర్కి. సో ఈయన రచనలు చూసినట్టయితే బసవ పురాణం, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకం, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము ఈయన యొక్క రచనలు. అదేవిధంగా రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైనటువంటి సాహిత్య లేదా సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి. నెక్స్ట్ అసామాన్యులు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. సో ఈ పాఠం మొత్తం వృత్తి గురించి మాట్లాడుతుంది, ఒక్కో వృత్తి గురించి. నెక్స్ట్ శతక సుధ. శతక కవులు రాశారు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే 100 పద్యాలు కలది, కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదం చివరి పదం కానీ, పాదం కానీ, లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాకవర ఆంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు. రాసింది ఆచార్య బిరదరాజు రామరాజు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. తెలుగు జానపద గేయ సాహిత్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవాడు ఆచార్య బిరదరాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లాలో జన్మించాడు. ఈయన యొక్క పరిశోధన గ్రంథం చూసినట్టయితే తెలుగు జానపద గేయ సాహిత్యం, తర్వాత రచనలు, చరిత్రకెక్కిన చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ మంజీరా వేముగంటి నరసింహాచార్యులు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం లేదా పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. రైట్. ఈయన సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన, రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. తిక్కన, రామదాసు అనే పద్య కావ్యాలు, మంజీర నాదాలు అనే గేయ కావ్యం, వివేక విజయం అనే కావ్య ఖండికలుతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనే బిరుదులున్నాయి. నెక్స్ట్ అంతే. ఇక నెక్స్ట్ చిన్నప్పుడే ఒట్టికోట అల్వార్ స్వామి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఇది జీవిత ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. సంక్లిప్తత లక్షణమే కథానిక యొక్క ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. సరే, ఈయన నల్గొండ జిల్లాలో జన్మించాడు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధరక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించాడు. తెలంగాణ గుమస్తాలనే పత్రికలను నడిపాడు. ఏ పత్రికలు? తెలంగాణ పత్రిక, గుమస్తా అనే పత్రిక, 2 పత్రికలు నడిపాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రైట్, జైలు అనే కథల సంపుటి రాసింది ఎవరు? మీరు కామెంట్ చేయండి. అయితే జైలు లోపల అన్నది రాసింది మాత్రం వట్టికోట అల్వార్ స్వామి. సో జైలు అనే కథల సంపుటి మనం 6th క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాం. ఓకే, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు, ఈయన ఇతర రచనలు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన అల్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. సో నేను రాసినటువంటి 2 నవలలు ఏంటంటే ప్రజల మనిషి 1, గంగు 1. నెక్స్ట్ అమరులు రాసింది ఆచార్య కె రుక్నుద్దీన్. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది జి యాదగిరి, కె రుక్నుద్దీన్ రాసిన విప్లవ డంక అనే కవిత సంకలనంలోనిది. ఈయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానం. నెక్స్ట్ 1969లో విప్లవ డంక మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం. సో ఈయన మొట్టమొదట రాసినటువంటి చేసినటువంటి రచన ఏదంటే విప్లవ డంక. సో దాంతో స్టార్ట్ అయింది మొత్తం. ఆ తర్వాత ఏమేమి రాశాడంటే ప్రయాణం, శలిమి, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. నెక్స్ట్ సింగరేణి. సో సింగరేణి ఇది కూడా వ్యాస ప్రక్రియకు చెందింది. రైట్. నెక్స్ట్ కాపుబిడ్డ, గంగులు సాయిరెడ్డి. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. వర్ణనతో కూడినటువంటిది కావ్యం. ప్రస్తుత పాఠ్యం గంగులు సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి. ఈయన జనగామ జిల్లాలో జన్మించారు. సో ఈయన రచనల్లో, సాయిరెడ్డి రచనల్లో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు. సో ఈయన చాలా రచనలు చేశారు. ముద్రిత రచనలు ఏమంటే కాపుబిడ్డ 1, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిషేధం అన్నవి ముద్రితాలు. ఇంకా అముద్రిత రచనలు చూసుకున్నట్టయితే గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము. సో ఈయన శైలి సరళంగా ఉంటుంది. సహజ కవిగా పేరు పొందాడు. ఓకే, కవులు హాలికలైతేనేమి అని పోతానంటే సో ఆయన ఆదర్శంగా తీసుకొని ఈయన రాసినట్టు ఫలంతో పాటు ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు. నెక్స్ట్ మాట్లాడే నాగలి. మలయాళ మూలం పొన్కున్నం వర్కి అనువాదం చేసింది ఎవరంటే మన తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు. మలయాళంలో రాసింది ఎవరు? పొన్కున్నం వర్కే. సరే, ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్టయితే దాన్ని అనువాదం లేదా ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొంటాం. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కే రాసిన కథను తెలుగులోకి ఎన్ గోపాలరావు అనువాదం చేశాడు. సో ఈ పొన్కున్నం వర్కే మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు. సో అయితే ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన పొన్కున్నం వర్కేయి తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. సో ఇతని యొక్క మొట్టమొదటి రచన ఏదంటే తిరుముల్కచ్చ. ఆ తర్వాత 24 కథానిక సంపుటాలు, 18 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఈయన రాశాడు. సో ఈయన గొప్ప మానవతావాది. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం ఈయన యొక్క రచనలో ప్రధాన అంశాలు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద 8th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు, నేపథ్యం.
సో అయితే నేను 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈచ్ వన్ టీచ్ వన్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? అదేవిధంగా ఇందాక అడిగినట్టు జైలు కథల సంపుటిని ఎవరు రాశారు? శతకంలో మకుటం అంటే ఏంటి? సో ఇంతే ఫ్రెండ్స్, ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.